నమస్తే సంతోష్, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఇప్పుడున్న వారిలో చాలా మంది ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కొన్నేళ్ల కిందట అనుకుని ఉండకపోవచ్చు. ఇది నిజంగా చాలా మహాద్భుతమైన రోజు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేస్తూ ప్రధానమంత్రి మోదీ చేసిన ఈ వ్యాఖ్య ఆయన అనుభవాల్లోంచి వచ్చి ఉండొచ్చు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం కఠినమైన సంఘర్షణను ఎదుర్కొన్న వారిలో ఆయన కూడా ఒకరు. ప్రజల మనోభావాలతో ముడిపడిన సున్నిత అంశాన్ని వివాదాస్పదం చేసిన పాపంలో ఎవరి వాటా ఎంత? ఒక సమస్యను పరిష్కరించడం నాయకత్వం, అదే సమస్యను రగిలించి స్వప్రయోజనాల్ని పండించడం రాజకీయం. అయోధ్యలో రామ జన్మభూమిని వివాదాస్పద అంశంగా మార్చిన పాపం పార్టీలది, వాటిని నడిపించిన నాయకులదే. చర్చలు శాంతియుత మార్గాల్లో పరిష్కరించాల్సిన అంశాన్ని ఓటు బ్యాంకు కోసం వాడుకున్న దుర్మార్గంలో అందరూ భాగస్వాములే. అసలు ఈ వివాదానికి మొదటి పొలిటికల్ టచ్ ఎక్కడ తగిలింది? లౌకిక దేశంలో అలౌకికానందం కలిగించే ఘటనలు జరగడం బహు అరుదు. అలాంటి సంఘటనను ప్రత్యక్షంగా వీక్షించే భాగ్యం నేటి తరానికి దొరికిందే. పురాణ పురుషోత్తముడు శ్రీరాముడు జన్మించిన నేల మీద ఆయనకు ఆలయం నిర్మించే కార్యక్రమానికి భూమి పూజ జరిగిందే. ఆ అదృష్ట భాగ్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కిందే. సాధారణంగా ఇలాంటివి జరగడం 1-2 రోజుల ప్రత్యేక అంశమే. కానీ ప్రస్తుతం అయోధ్యలో జరిగిన భూమి పూజ అంతర్జాతీయంగా ప్రధాన పత్రికలు, ప్రసార సాధనాల్లో పతాక శీర్షికగా మారిందే. అయోధ్యలో రాముడి గుడి కట్టాలనేది శతాబ్దాలుగా కొన్ని కోట్ల మందికి జీవితకాల లక్ష్యంగా ఉండేది. ఎట్టకేలకు ఆ స్వప్నం సాకారమయ్యేందుకు బీజం పడింది. सियावर रामचंद्र की जय सिया राम, जय सिया राम। आज ये जयघोष सिर्फ सिया राम की नगरी में ही नहीं सुनाई दे रहा, बल्कि इसकी गूंज पूरे विश्व भर में है। सभी देशवासियों को और विश्व भर में फैले करोड़ों करोड़ों भारत भक्तों को, राम भक्तों को आज के इस पवित्र अवसर पर कोटि कोटि बधाई। ప్రతి ఒక్కరి హృదయం ఆనందంతో ఉప్పొంగుతోంది. మందిర నిర్మాణం దేశానికి ఒక ఉద్వేగభరితమైన క్షణం. ఏళ్ల తరబడి కొనసాగిన సుదీర్ఘ నిరీక్షణ. ఇన్నేళ్లు ఒక గుడారం కింద నివసించిన రాముడికి ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించబోతున్నారు. అయోధ్య చరిత్రలో నేడు ఒక సువర్ణాధ్యాయం. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యానాలు చాలా వినిపించాయి. నిజమే, ఇందులో భావోద్వేగముందే, దశాబ్దాల తరబడి చేసిన పోరాటముందే, ఉద్వేగముందే. రాముడు పుట్టిన నేల మీద ఆయనకు గుడి కట్టేందుకు ఉద్యమం చేయాల్సిన పరిస్థితి రావడం చింతించాల్సిన విషయమైనా పోరాడి సాధించిన విజయం అందించే ఆనందం అనిర్వచనీయం. आनंद का क्षण है, बहुत प्रकार से आनंद है। एक संकल्प लिया था और मुझे स्मरण है कि तब के हमारे संघ के सरसंघ चालक बाला साहब देवरज जी ने ये बात हमको कदम आगे बढ़ाने के पहले याद दिलाई थी कि बहुत लग के 20-30 साल काम करना पड़ेगा, तब कभी ये काम होगा। और 20-30 साल हमने किया। 30वें साल के प्रारंभ में हमको संकल्प पूर्ति का आनंद मिल रहा है। అయోధ్యలో రామ జన్మభూమి వివాదానికి రాజకీయ రంగు పూసిన ఘనత స్థానిక నేతలదే. అప్పట్లో అది ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న ప్రాంతానికి చెందిన అంశం. నాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ అయోధ్య ఉప ఎన్నికల్లో సోషలిస్టు నేత ఆచార్య నరేంద్రదేవ్ మీద పలుకుబడి కలిగిన హిందూ మతనాయకుడు బాబా రాఘవ్ దాస్ను పోటీకి పెట్టారు. అయోధ్యలో ఆలయ నిర్మాణం ఒక పెద్ద రాజకీయ అంశంగా మారింది. బాబా రాఘవ్ దాస్కి భారీ మద్దతు లభించింది. ముఖ్యమంత్రి జీబీ పంత్ చాలా ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగిస్తూ రాముడి మీద ఆచార్య నరేంద్రదేవ్కు విశ్వాసం లేదని చెప్పుకొచ్చారు. భారతదేశంలో సామ్యవాద అగ్రగామి అయిన ఆచార్య నరేంద్రదేవ్ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఉప ఎన్నికల్లో బాబా రాఘవ్ దాస్ గెలుపుతో ఆలయ మద్దతుదారుల్లో ధీమా పెరిగింది.
వాళ్లు ఆలయ నిర్మాణానికి అనుమతి కోరుతూ 1949 జూలైలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. 1949 నవంబర్ 24న హిందూ సాధువులు మసీదు ముందు శ్మశానాన్ని శుభ్రం చేయడం ప్రారంభించారు. అక్కడ యజ్ఞం పూజలు చేస్తూ రామాయణం పఠించడం మొదలుపెట్టారు. దీంతో భారీ ఎత్తున జనం గుమికూడడం మొదలైంది. పరిస్థితులు భారీ ఘర్షణకు దారితీసే అవకాశముందని గ్రహించిన అధికార యంత్రాంగం అక్కడ ఓ పోలీస్ శిబిరాన్ని ఏర్పాటు చేసి పీఏసీ పారామిలిటరీ బలగాలను మోహరించింది. అయోధ్యలో పరిణామాలపై అసహనం వ్యక్తం చేస్తూ నాటి ప్రధాని నెహ్రూ ముఖ్యమంత్రి జీబీ పంత్కు లేఖ రాశారు. 1949-50ల కాలంలో అయోధ్యలో తరచూ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతూ వచ్చాయి. వీటిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్, స్థానిక సోషలిస్టు నేతలు ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ నేతలు హిందుత్వ సంస్థలకు మద్దతు పలికారు. ఈ పరిణామం కాంగ్రెస్ హైకమాండ్కు ఎంతమాత్రం రుచించలేదు. నెహ్రూ ఓ దశలో తాను అయోధ్య సందర్శిస్తారని హెచ్చరించారు. పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి సీనియర్ నేతలు అయోధ్య వ్యవహారంలో జోక్యం చేసుకుని స్థానిక కాంగ్రెస్ నేతల్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అయితే వివాదాస్పద భూమిపై కోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ ప్రారంభం కావడంతో ఈ వివాదం రాజకీయంగా కొంతవరకు సర్దుమణిగింది. దేశంలో ఎమర్జెన్సీ తర్వాత 1977లో జనసంఘ్, ఇతర ప్రతిపక్షాలు విలీనమై జనతా పార్టీగా ఏర్పడ్డాయి. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం 2.5 ఏళ్లకే కూలిపోయింది. 1980లో ఇందిర తిరిగి అధికారంలోకి వచ్చారు. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ హిందువులను రాజకీయంగా ఐక్యం చేసే మార్గాల కోసం ఆలోచించడం ప్రారంభించింది. హిందూ దేవుళ్ల ఆలయాలను ధ్వంసం చేసి వాటి మీద కట్టిన మసీదులను లక్ష్యంగా చేసుకుని ఉద్యమాన్ని ప్రారంభించాలని ఒక వ్యూహాన్ని రచించింది. ఇందులో భాగంగానే సంఘ్ పరివార్ జాబితాలోకొచ్చింది అయోధ్య. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం హిందూ సాధువులు, ఋషులతో కలిపి ఒక సంస్థను నెలకొల్పారు. దానికి రామజన్మభూమి న్యాస్ అని పేరు పెట్టారు. అయోధ్యలో రామమందిరం కోసం రామజన్మభూమి న్యాస్ రథయాత్ర చేపట్టింది. 1984లో ఈ యాత్ర ఢిల్లీకి చేరుకున్న సమయంలోనే ఇందిరను ఆమె బాడీగార్డులు హత్య చేశారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. రాజీవ్ ప్రధానిగా ఉన్నప్పుడే వీహెచ్పీ రామమందిర నిర్మాణ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. ప్రభుత్వం మసీదు తలుపులు తెరవాలని, లేకుంటే తామే తెరుస్తామని వీహెచ్పీ హెచ్చరించింది. ఉద్యమాన్ని మరింత సమర్థవంతంగా మలచడానికి ఇంకా దూకుడుగా ఉండే బజరంగ్ దళ్ బృందాన్ని ఏర్పాటు చేసింది. మసీదు తలుపులు తెరవాలంటూ రాజీవ్ గాంధీ, ఆయన సహచరుల మీద ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం ఫైజాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ వేసింది. మసీదు తలుపులు తెరవడం వల్ల ఆ ప్రాంతంలో శాంతి భద్రతల నిర్వహణకు ఎలాంటి సమస్య రాదని అధికారులు కోర్టుకు హామీ ఇచ్చారు. వారి వాంగ్మూలంతో మసీదులు తలుపులు తెరవాలని జిల్లా జడ్జి ఏకే పాండే ఆదేశించారు. ఆ ఆదేశాన్ని గంట వ్యవధిలో అమలు చేశారు. ఆ సంఘటనకు సంబంధించిన వార్తను దూరదర్శన్లో ప్రసారం చేశారు. ఈ సంఘటనతో అయోధ్యలోని మసీదు, మందిరం వివాదం భారతదేశం మొత్తానికి, ప్రపంచం మొత్తానికి తెలిసిందే. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో అయోధ్య వివాదాన్ని యూపీ కాంగ్రెస్ రాజకీయం చేసింది. ఆ తర్వాత దాన్ని సంఘ్ పరివార్ సంస్థలు తమ చేతుల్లోకి తీసుకున్నాయి. ఇందిర అయోధ్యను పెద్ద సమస్యగా చూడలేదు. రాజీవ్ ప్రధాని అయిన తర్వాత దాని తీవ్రత పెరిగింది. 1985లో రాజీవ్ ప్రధానమంత్రి పదవి చేపట్టిన మొదటి సంవత్సరం నుంచే రామజన్మభూమి ఉద్యమం స్థిరంగా ఊపందుకోవడం ప్రారంభించింది. అప్పటికి ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వీర్ బహదూర్ సింగ్ ఉన్నారు. నాడు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలే అయోధ్య విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. 1986లో హిందువులు పూజ చేసుకునేందుకు వీలుగా బాబ్రీ మసీదు తాళాలు తెరిపించడంతో రాజీవ్ గాంధీ తనకు తెలియకుండానే బలమైన ఉద్యమానికి ఊపిరిపోశారు. అయోధ్యలో రామమందిర వ్యవహారాన్ని కొత్త మలుపు తిప్పింది షాబానో కేసు. భర్త విడాకులివ్వడంతో భరణం కోసం కేసు వేసిన ముస్లిం మహిళ షాబానోకు మనోవర్తి చెల్లించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పును తిప్పికొట్టాలంటూ ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకులు నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మీద ఒత్తిడి తెచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు చెల్లకుండా చేయడానికి పార్లమెంట్లో చట్టం చేయాలని ఆయనను కోరారు. సుప్రీంకోర్టు తీర్పును తిప్పికొడుతూ పార్లమెంట్లో చట్టాన్ని ఆమోదింపచేశారు రాజీవ్ గాంధీ. ఈ నిర్ణయం మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో అయోధ్యలో మసీదు జోలికి రాకుండా మసీదుకు కొంత దూరంగా వేదిక నుంచి ఆవల వైపు విస్తరించి ఉన్న ఖాళీ స్థలంలో హిందువుల ఆలయం నిర్మించుకోవచ్చనే రాజీ ప్రతిపాదన వచ్చింది. ఆ ప్రతిపాదనలను ఆర్ఎస్ఎస్ తిరస్కరించింది. 1989 పార్లమెంట్ ఎన్నికల్లో అయోధ్య నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రాజీవ్ గాంధీ అధికారంలోకి వస్తే రామరాజ్యాన్ని నెలకొల్పుతారని ప్రకటించారు. ఎన్నికలకు ముందు వివాదాస్పద స్థలంలో వీహెచ్పీ శిలాన్యాస్కు రాజీవ్ గాంధీ ప్రభుత్వం అనుమతిచ్చింది. రామ జన్మభూమి వివాదంతో హిందువులు షాబానో కేసుతో ముస్లింల ఓట్లు గెలుచుకోవాలన్న కాంగ్రెస్ ప్లాన్ ఘోరంగా దెబ్బతింది. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. వీపీ సింగ్ నేతృత్వంలో జనతాదళ్ అధికారంలోకి వచ్చింది. వీపీ సింగ్ సర్కారుకు బీజేపీ బయట నుంచి మద్దతిచ్చింది.
వీపీ సింగ్ జనతాదళ్ ముస్లింలకు సానుకూలంగా ఉన్నారని ఆరోపణలొచ్చాయి. విశ్వ హిందూ పరిషత్ ఆందోళనను వ్యతిరేకించిన సోషలిస్టు నాయకుడు ములాయం సింగ్ ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది జనతాదళ్. ఇదే సమయంలో మందిరం ఉద్యమాన్ని బీజేపీ తన చేతుల్లోకి తీసుకుంది. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. మందిర నిర్మాణానికి మద్దతుగా దేశవ్యాప్త మద్దతు కూడగట్టేందుకు 1990 సెప్టెంబర్ 25న సోమనాథ్ ఆలయం నుంచి అయోధ్యకు రథయాత్ర ప్రారంభించారు అద్వానీ. అక్టోబర్ 30వ తేదీ నాటికి అయోధ్య చేరుకునేలా ప్లాన్ చేశారు. ఆ రథయాత్ర సమయంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో మత ఘర్షణలు చెలరేగాయి. అద్వానీ యాత్ర బీహార్ చేరుకున్నాక నాటి యూపీ సీఎం లాలూ యాదవ్ అద్వానీని అరెస్టు చేశారు. యూపీలో ములాయం సింగ్ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించినప్పటికీ లక్షల మంది కరసేవకులు, వాలంటీర్లు అక్టోబర్ 30న అయోధ్య చేరుకున్నారు. పోలీసులు కాల్పులు జరపడం సహా బలప్రయోగం చేసినప్పటికీ కొంతమంది కరసేవకులు బాబ్రీ మసీదు గుమ్మటం మీదకి ఎక్కగలిగారు. చివరికి పోలీసులు వారిని అదుపులోకి తెచ్చారు. పోలీసుల కాల్పుల్లో 16 మంది కరసేవకులు చనిపోయారు. ఆ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ములాయం సింగ్ ను ముల్లా ములాయం అంటూ సంఘ్ పరివార్ సంస్థలు ఘాటుగా విమర్శించాయి. ములాయం మీద హిందువుల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోయారు. కరసేవకుల మీద కాల్పుల సంఘటన గురించి వీపీ సింగ్ మీద ఆగ్రహించిన బీజేపీ కేంద్రంలో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. జనతాదళ్ మీద దేవీలాల్ కూడా తిరుగుబాటు చేశారు. ఈ గందరగోళంలోనే వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పిన మండల్ కమిషన్ సిఫార్సులను వీపీ సింగ్ అమలు చేశారు. మండల్ కమిషన్కు అనుకూలంగా, వ్యతిరేకంగా దేశమంతా తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరిగాయి. కొంతమంది యువకులు నిప్పంటించుకుని చనిపోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. బీజేపీ వీపీ సింగ్ తీరును వ్యతిరేకించడంతో మందిర్ మసీద్ వివాదం కాస్త మండల్ కమండల్గా మారింది. వీపీ సింగ్ సర్కారు పడిపోయిన తర్వాత 1991లో లోక్సభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ప్రచారంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ పొట్టన పెట్టుకుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో పార్టీలో సీనియర్ నేత పివి నరసింహారావు ప్రధానయ్యారు. రామమందిర ఉద్యమం బీజేపీకి కలిసొచ్చింది. 1991లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 221 సీట్లొచ్చాయి. దీంతో కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. యూపీలో బీజేపీ అధికారంలోకి రావడంతో రామమందిర నిర్మాణ ఉద్యమం కొత్త మలుపు తిరిగింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం చాలా కాలం నుంచి పోరాటం జరుగుతున్నా దాన్ని దేశవ్యాప్తం చేసింది అద్వానీ రథయాత్ర. తన యాత్రతో మందిర నిర్మాణానికి మద్దతు కూడగట్టడంతో పాటు బీజేపీని బలమైన శక్తిగా మలిచారు అద్వానీ. ఈ సంఘటన తర్వాత దేశ రాజకీయం కొత్త మలుపు తిరిగింది. రామ జన్మభూమి వివాదం దేశ రాజకీయాలను అనూహ్య మలుపులు తిప్పిందని చెప్పడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. ఉత్తరప్రదేశ్లో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మసీదు ఎదుట ఉన్న 2.77 ఎకరాల భూమిని పర్యాటక రంగ అభివృద్ధి కోసం సేకరించారు. రామ్ కథా పార్కు కోసం సేకరించిన 42 ఎకరాల భూమిని విశ్వ హిందూ పరిషత్కు లీజుకిచ్చారు. పాత సివిల్ కేసుల్లో కొత్త అఫిడవిట్లు దాఖలు చేశారు. మసీదు ముందు ఉన్న భూమిలో పర్యాటక అభివృద్ధి కోసం కళ్యాణ్ సింగ్ సేకరించిన స్థలంలో ఆలయ నిర్మాణం ప్రారంభించాలని ఆర్ఎస్ఎస్ కోరిక. దీంతో ఆలయ నిర్మాణం కోసం రాళ్లు చెక్కారు. ఆ స్థలంలో శాశ్వత నిర్మాణం ఏదీ చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. అయినా ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. రామ జన్మభూమి వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించేందుకు ప్రధానిగా పివి నరసింహారావు చాలా ప్రయత్నాలు చేశారు. తాంత్రిక స్వామిగా పేరు పొందిన చంద్రస్వామిని రంగంలోకి దింపాలని భావించారు. చాలా మంది సాధువులు, సంతులను సంప్రదించారు. వివాదాస్పద స్థలంలో చేపట్టిన నిర్మాణాన్ని ఆపివేయడానికి హిందూ సాధువులు, సంతులను ఒప్పించగలిగారు. మళ్లీ 1992 డిసెంబర్లో కరసేవను ప్రకటించింది బీజేపీ నాయకత్వం. ప్రతీకాత్మక కరసేవ వల్ల మసీదుకు ఎలాంటి నష్టం జరగదని కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంతో పాటు విశ్వ హిందూ పరిషత్ కూడా సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. అంతకుముందు కరసేవ సమయంలో జరిగిన కాల్పుల దృష్ట్యా పోలీసు అధికారాలను పరిమితం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1992 డిసెంబర్ 6 రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు అప్పటికే అక్కడికి చేరుకున్నారు. శ్రీరాముని జన్మస్థానంగా భావించే ఆ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించాలనేది వాళ్ల ఆలోచన. తాము మసీదును ముట్టుకోమని, శిలాన్యాస్కు పరిమితమవుతామని వాళ్లు కోర్టుకు హామీ ఇచ్చారు. బీజేపీ నేతలు ఎల్కే అద్వానీ, ఉమాభారతి, వీహెచ్పీ నేత అశోక్ సింఘాల్ అక్కడకు చేరుకున్నారు. కరసేవకులను ఉద్దేశించి ప్రసంగించారు. అంతే ఉద్రేకం ఉరకలెత్తింది. కరసేవకులు పోలీసులను దాటుకుని వెళ్లారు. బ్యారికేడ్లను కూలదోశారు. బాబ్రీ మసీదు గుమ్మటాలను కూల్చేశారు. మొదటి గుమ్మటం మధ్యాహ్నం 1:55 కూలిపోయింది. ఆ తర్వాత చాలాసేపటి వరకు ఆ విధ్వంసం అలాగే కొనసాగింది. భారతదేశ చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోయింది డిసెంబర్ 6వ తారీఖు. బాబ్రీ విధ్వంసం తర్వాత దేశంలో అల్లర్లు చెలరేగాయి. ఇందులో వేల మంది మరణించారు. బాబ్రీ విధ్వంసానికి నిరసనగా దావూద్ గ్యాంగ్ 1993లో ముంబైని బాంబులతో ముంచెత్తింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా మరణించారు.
దేశంలో ప్రజల మధ్య స్పష్టమైన గీత గీసింది బాబ్రీ విధ్వంసం వ్యవహారం. బాబ్రీ విధ్వంసం తర్వాత అప్పటి భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ యూపీ అసెంబ్లీని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్లో రాష్ట్రపతి పాలన అమల్లోకొచ్చింది. ఆర్ఎస్ఎస్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కేంద్ర ప్రభుత్వం 1993లో ఓ పాలనా ఉత్తర్వు ద్వారా మొత్తం 67.7 ఎకరాల విస్తీర్ణంలోని సదరు వివాదాస్పద స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. బాబ్రీ కూల్చివేత విషయంలో 2 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. గుర్తు తెలియని కరసేవకులపై ఓ కేసు, అద్వానీ సహా 8 మంది సంఘ్ పరివార్ నేతలకు వ్యతిరేకంగా మరో కేసు నమోదైంది. అద్వానీతో పాటు మిగతా నేతలంతా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లుగా అభియోగాలు మోపారు. 2 కేసులు కాకుండా జర్నలిస్టులపై దాడులు, దోపిడీ లాంటి ఘటనలకు సంబంధించి మరో 47 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించారు. సీబీఐ 2 కేసులకు సంయుక్తంగా ఛార్జ్షీట్ దాఖలు చేసింది. వీటిపై విచారణ కోసం హైకోర్టు సూచన మేరకు లక్నోలో ఓ ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. మిగతా కేసుల విచారణ మాత్రం రాయ్ బరేలీలో సాగుతూ వచ్చింది. బాబ్రీ మసీదు కూలిపోవడం వల్లే కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని, బీజేపీ ఎదుగుదలకు నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కారణమనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ. తమ కుటుంబంలో ఎవరైనా అధికారంలో ఉండి ఉంటే బాబ్రీ మసీదు కూలి ఉండేది కాదని రాహుల్ గాంధీ కూడా పరోక్షంగా పీవీపై విమర్శలు చేశారు. కానీ చరిత్రలో జరిగిన ఘటనలు దాచేస్తే దాగని సత్యాలు. పీవీకి ముందు ప్రధానులుగా ఉన్న రాజీవ్ గాంధీ, వీపీ సింగ్ అనుసరించిన చర్యలే దేశంలో మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టాయి. 1985లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 269 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ సంఖ్యాబలం 1989లో 94 సీట్లకు, 1991లో 46 సీట్లకు ఎందుకు పడిపోయింది? వీపీ సింగ్ హయాంలోనే కదా అద్వానీ గుజరాత్లోని సోమ్నాథ్ నుంచి తన రథయాత్రను ప్రారంభించింది. ఈ 2 పరిణామాలను కాంగ్రెస్ నేతలు ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారన్న విషయం వాళ్లకు కూడా తెలుసు. 1984లో బీజేపీ మొదటిసారి స్వతంత్రంగా పోటీ చేసినప్పుడు 7.66% ఓట్లతో కేవలం 2 సీట్లు సాధించింది. 101 స్థానాల్లో 2వ స్థానంలో నిలిచింది. రాజు అయోధ్య గురించి ఆలోచించడానికి ఈ పరిణామం కారణమై ఉండొచ్చు. 1991లో బీజేపీ బలంగా ఎదిగినా రాజు హత్యతో ఏర్పడిన సానుభూతి ముందు బీజేపీ నిలబడలేకపోయింది. 1989లో లోక్సభలో 86 సీట్లు గెలుచుకున్న బీజేపీ 1991 ఎన్నికల్లో 116 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత బీజేపీ బలం పెరుగుతూ వచ్చింది. పీవీ తర్వాత కాంగ్రెస్ కు సరైన నాయకత్వం లేకపోవడం, వాజ్పేయికి ప్రజల్లో ఆదరణ పెరగడంతో కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. 2014, 2019లో బీజేపీ అధికారంలోకి రావడానికి రామ జన్మభూమి ఉద్యమం కారణం కాకున్నా దానికి పునాది వేసింది మాత్రం అయోధ్యాంశమే.